జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ పై ఎస్పీ ఆఫీసులో ఫిర్యాదు చేశారు ఐద్వా మహిళలు. లక్ష్మికి జరిగిన అన్యాయంపై ఆధారాలు ఇచ్చినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఎస్పీ ఆఫీసులోని స్పందనలో కంప్లైంట్ ఇచ్చిన ఐద్వా కిరణ్ రాయల్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కిరణ్ రాయల్ పై కేసు నమోదు చేయకుండా పోలీసులు నిందితుడికి అండగా నిలుస్తున్నారని ఆరోపించారు. జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ పై ఎస్పీ ఆఫీసులో ఫిర్యాదు చేశారు ఐద్వా మహిళలు. లక్ష్మికి జరిగిన అన్యాయంపై ఆధారాలు ఇచ్చినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఎస్పీ ఆఫీసులోని స్పందనలో కంప్లైంట్ ఇచ్చిన ఐద్వా కిరణ్ రాయల్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కిరణ్ రాయల్ పై కేసు నమోదు చేయకుండా పోలీసులు నిందితుడికి అండగా నిలుస్తున్నారని ఆరోపించారు. మరింత సమాచారం తిరుపతి నుంచి మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. విజయమూర్తి, పూర్తి ఆధారాలు సమర్పించినప్పటికీ కూడా ఎందుకు పోలీసులు కిరణ్ రాయల్ పై కేసు నమోదు చేయకుండా డిలే చేస్తున్నారు? సిద్ధు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ లేదన్న విషయాన్ని తేటతెల్లమవుతోంది. ఈ యొక్క తిరుపతిలో జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి కిరణ్ రాయల్ వ్యవహారంలో ఈ యొక్క విషయం తేటతెల్లమవుతోంది. ప్రధానంగా తిరుపతిలో ఒక మహిళకు జరిగినటువంటి అన్యాయం పైన గడిచిన 4 రోజులుగా ఆమె న్యాయ పోరాటం కోసం పోరాటం చేస్తూ ఉంటే ఇప్పటి వరకు కూడా తిరుపతిలో బాధితురాలు 9వ తారీఖు నాడు రాత్రి ఇప్పటికే ఎస్వి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయాలంటూ రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కూటమి నేతల నుంచి వచ్చినటువంటి ఒత్తిళ్ల కారణంగా ఇప్పటి వరకు కిరణ్ రాయల్ పైన కేసు నమోదు చేయలేదు. ఇదే విషయాన్ని తిరుపతిలో ఉన్నటువంటి ఐద్వా మహిళా సంఘాలు నిన్న తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజును కలిసి ఈ యొక్క గ్రీవెన్స్ సెల్లో ప్రధానంగా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ యొక్క మహిళకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన, ఒక మహిళకు జరుగుతున్నటువంటి ఒక ఇష్టపూర్వకంగా ఉన్నటువంటి ఒంటరి మహిళ పైన వేధిస్తూ అభాండాలు వేసినటువంటి కిరణ్ రాయల్ పైన తక్షణమే అరెస్టు చేయాలంటూ ఐద్వా మహిళా సంఘాలు ఎస్పీని కలిసి వినతి పత్రం సమర్పించాయి. ఇప్పటి వరకు కూడా ఈ కేసు విషయంలో ఎలాంటి పురోగతి లేకపోవడం పట్ల ఐద్వా మహిళలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపైన పోలీసులు యొక్క జనసేన పార్టీ నాయకుడి పట్ల చూపిస్తున్నటువంటి కపట ప్రేమ పట్ల వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఒక మహిళకు అన్యాయం జరుగుతూ ఉంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తోంది. అధికారంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం కావచ్చు, సీఎం కావచ్చు, ఈ యొక్క జనసేన పార్టీ నాయకుడిగా ఉన్నటువంటి కిరణ్ రాయల్ పైన ఎంత ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదంటూ చెప్తున్నారు. ప్రధానంగా జరిగినటువంటి అన్యాయం పైన ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఇప్పటి వరకు స్పందించకపోవడం పట్ల ఐద్వా మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. దీనిపైన కూడా తాము పెద్ద ఎత్తున పోరాటానికి సైతం పిలుపునిస్తామంటూ ఐద్వా మహిళలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సిద్ధు. ఓకే విజయమూర్తి.